తెలుగుదేశం పార్టీ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 సభ్యుల్ని కొనుక్కొని వైకాపా నుంచి పంచుమతి అనురాధని గెలిపించుకుంది. అదేవిధంగా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఒక సీటు సంపాదించడానికి వైకాపా ఎమ్మెల్యేలను కొనుక్కోవాలనే ప్రయత్నం ఉన్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ నాటికి 3 రాజ్యసభ సభ్యుల యొక్క పదవి కాలం ముగిసిపోతుంది. అందులో ఒక వైసీపీ ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కనకమేళ రవీంద్ర కుమార్, బీజేపీ సీఎం రమేష్, ఈ ముగ్గురి పదవి కాలం కూడా ఏప్రిల్ నాటికి ముగిసిపోతుంది. మార్చిలో ఈ 3కి ఎన్నికలు జరుగుతాయి. ఈ 3కి కూడా సరిపడా బలం వైసీపీ దగ్గర ఉంది. కేవలం టీడీపీకి 23 సభ్యుల బలమే ఉంది. అయితే ఇద్దరు బాగా డబ్బున్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు రంగంలో దిగి పార్టీ టికెట్ ఇవ్వు, మేము ఎమ్మెల్యేలను కొనుక్కుంటాం అని చెప్పి చంద్రబాబు నాయుడుకి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలు టికెట్ రాని వాళ్ళు 30 నుంచి 40 మంది ముందుగానే జగన్ చెప్పడం వల్ల వాళ్ళు అసంతృప్తి ఉంది. వాళ్ళు ఈజీగా యువతల వైపు డబ్బు కోసం అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ ఒక రాజ్యసభ సీటు సంపాదించాలని ప్రయత్నం చేస్తుంది. పండగ తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని తెలుస్తుంది.